వేరే జూకి ట్రాన్స్‌ఫర్ అవుతున్న ఒక కేర్‌టేకర్ అక్కడున్న ఆటర్స్‌కి గుడ్ బై చెప్పడానికి ఒక చిన్న గేమ్ ఆడాడు. 3, 2, 1 అంటూ కౌంట్ చేసి అతను అక్కడి నుండి మాయమయ్యాడు. కానీ అతను కనిపించకుండా పోయాక అందులోని 2 ఆటర్స్ విపరీతమైన యాంగ్జైటీకి లోనయ్యాయి. చివరకు ఒక చిన్న ఆట అనుకున్నది ఒకదాని ప్రాణాల మీదకి తెచ్చింది. ఆ చిన్న ఆటర్ చిన్నగా ఉన్నప్పుడు దాని తల్లి దాన్ని వదిలేయడంతో అది చనిపోయే స్థితికి చేరుకుంది. సరిగ్గా అప్పుడే ఈ కేర్‌టేకర్ దాన్ని కాపాడి ప్రతిరోజూ ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. దానికి క్యూట్ టాయ్స్ కూడా కొనిచ్చేవాడు. ఆ ఆటర్‌కి ఈ కేర్‌టేకరే సర్వస్వం. అందుకే అతను సడన్‌గా కనిపించకుండా పోయేసరికి అతను కూడా తనను వదిలేసి వెళ్ళిపోయాడని అదనుకుంది. మొదట్లో అదతని కోసం జూ అంతా వెతికింది. 3 రోజుల తర్వాత ఇక లాభం లేదనుకుని నేలపై పడుకుని ఏడవటం మొదలుపెట్టాడు. ఎప్పుడూ తిండి కోసం ఎగబడే ఆ ఆటర్ అసలు తిండి తినడమే మానేసింది. వేరే ఏ కేర్‌టేకర్ ఫుడ్డిచ్చినా ముట్టుకునేది కాదు. దాని ఫ్రెండ్స్ ఎంత ఓదార్చినా అది వినలేదు. రోజురోజుకీ అది చాలా బలహీనపడిపోతుండటంతో జూ మేనేజ్మెంట్ దానికి ఒంట్లో బాగోలేదనుకుని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కానీ దానికి వచ్చిన జబ్బు కేవలం బాధ అని. అసలు కారణమేంటో తెలిసాక వారు వెంటనే పాత కేర్‌టేకర్‌ని తిరిగి పిలిపించారు. నేలపై నీరసంగా పడుకుని ఉన్న ఆ ఆటర్‌కి కేర్‌టేకర్ వాయిస్ వినపడగానే ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చింది. అతని పైకి ఎక్కి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఇకపై అతడిని అస్సలు వదిలిపెట్టనన్నట్టుగా అలాగే ఉండిపోయింది.